దగ్గరగా వచ్చేసిన ట్రైన్ ఒక వ్యక్తి మరి పోతున్నాడు. ట్రైన్ చూసినా చూడలేదా తెలియదు, ఓన్లీ ఇంజనే అనుకుంటారు అది. సో మన ప్రజెంట్ ల్యాండ్ ఇల్లు వర్క్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. మొత్తం ఫుటింగ్ అయితే నింపేస్తున్నారు. అక్కడ వరకు కాంపౌండ్ వాళ్ళు అక్కడ అయిపోయింది. ఇల్లు హైట్ దాకా గోడ కట్టేస్తారు, అంత అయిపోతుంది. ఇటు సైడ్ ఇవి అవుతున్నాయి. సో ఇదంతా భూమిలోనే మునిగిపోతానంట ఏరియా. సో మార్నింగ్ మన ఇళ్ళ దగ్గరకు వచ్చాను అనమాట. కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఇక్కడ. నాతో పాటు నా పేరు మౌలాలి కూడా వచ్చారు. తన ఇల్లు కావాలంట, చూపెడదామని తిక్కడానికి వచ్చాను. ప్రజెంట్ డిమార్ట్ దగ్గర మన మౌలాలి గారితో అయితే టీ తాగుతున్నాను నేను. సో అశ్వరావుపేట నుంచి వచ్చారు. అశ్వరావుపేట వారికి ఇక్కడైతే బస్సులు ఉంటాయి అనమాట వరంగల్కి. సో మన మౌలాలి గారిని పంపిస్తున్నాను. ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరున్నారు? వైష్ణవి దేవి ఉన్నది. వైష్ణవి దేవి తెలుసా నీకు? వైష్ణవి మాత. నీ పేరేం పేరు? వైష్ణవి కదా. వైష్ణవి అంటే దేవత, అర్థమైందా? దేవత పేరు పెట్టుకున్నావు. ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ 6 o'clock బయటకు వెళ్తే సాయంత్రం 4:30 అవుతుంది. ఇంకా ఇక్కడ మంకమ్మ తోటనే తిరుగుతున్నాను అన్నమాట. నా బండి ఇక్కడ పెట్టాను, బయటికి వెళ్ళాను. ఇప్పుడు వచ్చి తీసుకెళ్తున్నాను. మార్నింగ్ బయటకు వచ్చిన అంటే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నా. ఇక మా సీన్ దగ్గరకు వచ్చి పెట్టాను అనమాట. సాయంత్రం 5:34 అవుతుంది. ఇంకా ఇదే వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఇంటి నుంచి బయటకు వచ్చి కరెక్ట్ 12 గంటలు అవుతుంది. పొద్దున మార్నింగ్ మబ్బులో బయలుదేరి మళ్ళీ సాయంత్రం 7 గంటలకి ఇంటికి వస్తున్నా. సో మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు మా జున్ను విన్ను నాన్నలు వచ్చేసి మళ్ళీ ఎంట పడతారు అనమాట. సో అంటే ఏదైనా వర్క్ చేయడానికి ఏదైనా డెడికేటెడ్గా వర్క్ చేస్తేనే ఎవరైనా డెవలప్మెంట్ అవుతారు అనమాట. మనం ఏదో తూతు మంత్రం అంటారు కదా, తూతు మంత్రం లాగా బిజినెస్ చేయాలి, తూతు మంత్రం లాగా వర్క్ చేయాలంటే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేమన్నమాట. ఒక పని దాన్ని పెట్టుకుంటే, సంకల్పం చేసి పెట్టుకుంటే నిరంతరం చేస్తూనే ఉండాలి. రిజల్ట్ అనేది రిజల్ట్ మనం చూడొద్దు అనమాట. మన పని మన కర్తవ్యం చేసినాం అన్నది ఇంపార్టెంట్. రిజల్ట్ అనేది దేవుడు ఇస్తారు మనకి. సో మీరు ఎంతమంది ఇలా వర్క్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇలా వర్క్ చేసినా సక్సెస్ అవుతున్నారా అవ్వట్లేదా కూడా కామెంట్ చేయండి. నేనైతే నేను చేసే పనులు మాత్రం అయితే నాకు దేవుడు 100% సహకరిస్తున్నానని నమ్ముతాను, చేస్తాను, సక్సెస్ఫుల్ అవుతాను. సో మీలో ఎవరికి ఎలా జరుగుతుందో కూడా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేసుకోవచ్చు. టైం చూసారు కదా, 6:54 అవుతుంది. ప్రజెంట్ మన శివ టాకీస్ రోడ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చి నేను 13 గంటలు అవుతుంది. మా జున్ను విన్నులో రియాక్షన్ చూద్దాం ఏం చేస్తారు అనేది. జున్ను విన్ను లేరి విన్ను అడుగున్నాడా? హే జున్ను ఏం చేస్తున్నాయి? నువ్వు అటుకులు తింటున్నాయా? ఆమె తింటున్నాయా? 7:40 నేను పోపానం తింటున్నాను. మా జున్నాని కూడా పోపానం పెడుతున్నాం. జున్నాని పోపానం తిన్నాడు కదా, మంచిగుందా? నేను పెడితే మంచిగుందా? పోపానం పెట్టుంది మంచిగుందా లేదా? అప్పుడు వేస్తలేడు. టైం 8:20. మా విన్నాను ఇప్పుడే నిద్రకి లేసాడు. జున్నాని వేసి అప్పుడే తెలుతున్నాడు, అన్నం తిన్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. సో ఎటు పోదాం చూసారా? 8:20 బయటికి పోదామంటాడు. జున్ను ఎటు పోదాం చెప్పు, చూసుకుంటే చెప్పు, ఇటు చూసుకుంటే చెప్పు, ఎటు పోదాం? తల కిందులుగా ఉన్న తారక్ జున్ను, ఇక్కడ చూస్తున్న కార్తిక్ విన్ను. ఏం చేద్దాం? చూసుకుంటా ఒకటే నవ్వు, స్మైల్. బయటకు పోదాం మరి. స్మైల్ చేస్తే నేను స్మైల్ చేస్తేనే బయటకు పోదాం అని చెప్పిన. విన్ను నాన్న స్మైల్ ఇస్తేనే బయట తీసుకెళ్తా. స్మైల్, నవ్వకుంటే బయట తీసుకెళ్ళాను. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మా విన్ను నాని నవ్వుకుంటా కనిపిస్తేనే మంచిగా ఉంటాడా, ఏడుపుకుంటే కడుస్తేగా మంచిగా ఉన్నాడా? నవ్వుకుంటే చెప్తే బయటకు పోదాం. బయటకు పోదామా? బయట కదా. స్మైల్ ఇస్తావా? వాళ్ళు నవ్వమంటున్నారు. మీరు నవ్వమంటలేరా విన్ను నాన్ని? చెప్పండి, మీరు స్మైల్ చేయమంటున్నారు లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్మైల్ చేయాలా వద్దా అని. జున్ను స్మైల్ వజ్జునా స్మైల్ అవుతుంది. ఓకే పదండి ఇక పదా. బయటకు వెళ్తున్నా ఇప్పుడు రాత్రి 8:30. మళ్ళీ గడుస్తుంది. స్మైల్. నువ్వు కూడా రాగానే స్మైల్ ఎత్తుకోవాలంటావు. ఇప్పుడు పోయినా ఎట్లా ఎత్తుకోవాలా? మన ఎత్తుకోడా ముక్క వచ్చిందా? రాత్రి 8:30 మరి బయటకు పోతే సెలవు అవుతుంది. ఇంట్లో ఉందామా? ముక్క వస్తుందా? బయటకు పోతే ఇంటికి పోతే ఇంట్లో ఉందాం మరి. బయటకు పోదామట రాత్రి 30 8:30 బయటకు వస్తున్నాం. ట్రైన్ వస్తుందా? ఇక్కడ వచ్చింది వస్తుందా? రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చినాం. ట్రైన్ వస్తుంది ఇక్కడ, రైల్వే గేట్ పడ్డది. విన్ను ట్రైన్ ఏమంటుంది? ట్రైన్ ఏమంటుంది బయట? ట్రైన్ ఏమంటుంది? ట్రైన్ కూ అంటుందా? దగ్గరగా వచ్చేసిన ట్రైన్ ఒక వ్యక్తి మరి పోతున్నాడు. ట్రైన్ చూసినా చూడలేదా తెలియదు. ట్రైన్ దగ్గరకు వచ్చింది, ఓన్లీ ఇంజనే అనుకుంటారు అది.
వావ్ గూడ్స్ ట్రైన్ వచ్చింది. సో రాత్రి గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇక గూడ్స్ ట్రైన్ దగ్గర మనిషి నిలబడి ఆగి ఉన్నాడు. ఇక్కడ లోపలికి వెళ్ళి గేట్ లోపలికి వెళ్ళి ఆగి చూస్తున్నాడు అనమాట. కర్మేరు జున్ను వేణులు చూస్తున్నారా? ట్రైన్ వచ్చిందా బేట? చూసినావా ట్రైన్ పోతుందా? ఎట్లా సౌండ్ అవుతుంది? ట్రైన్ పోతుందా? అప్పుడు అమ్మ నచ్చినప్పుడు ట్రైన్ వస్తుంది, ఇక్కడ నచ్చినప్పుడు ట్రైన్ వస్తుంది. ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. చూసారు కదా ర్యాంప్ సంబంధించిన రోడ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఓకే లైట్స్ వస్తున్నాయట. అయితే రైల్వే స్టేషన్లో అయితే కొత్త రైల్వే డెవలప్మెంట్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇవి మనకు వరప్రసవరం చాలా మెయిన్ చాలా అయితే మళ్ళీ వస్తాయి. లైట్ ఓకే బేటా మా విన్న లైట్స్ వస్తున్నాయి. అక్కడ ఫోకస్ లైట్స్ అవే చూపెడుతున్నాడు అనమాట. రాత్రి ఎంత అవుతుంది టైం 8:50 ఇక మళ్ళీ బయలుదేరుతున్నాము. కొత్త వీడియో అయితే వస్తుంది చూడండి వరప్రసవరం ఛానల్కి వెళ్ళి. ప్రజెంట్ అయితే గాంధీ రోడ్ దగ్గరకు వచ్చాము. పిల్లలు పెడుతున్నాడు, పిల్లలు అయితే వస్తున్నాడు. 9 గంటల 5 నిమిషాలు 9 నిమిషాలు పచ్చ పిల్లలు వచ్చాము. బొమ్మంటా అక్కడ బాంబులు రాసినట్టు టైం 9 గంటల 16 నిమిషాలు. మధ్యాహ్నం నిద్ర అయింది, ఇంటికి వచ్చినాం. ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. బయట వాతావరణం బాగా టెంపరేచర్ లేదనమాట. ఇంటికి వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర పోయి ఊరికి ఎలా తిరిగి వచ్చేసాం.